నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం గెలిచిన ఎమ్మెల్సీ స్థానాలే నిదర్శనమని కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా జమ్మికుంట మండల కేంద్రంలో బీజేపీ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం రోజు విజయోత్సవాలకు కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా నాయకులు భాస్కరాచారి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, పట్న అధ్యక్షులు రాజు, మాజీ అధ్యక్షులు మల్లేశం, బీజేపీ నాయకులు రాజేందర్, పార్టీ బూత్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్ గారు ఆ పోరాటాలకు పెట్టిన పేరు కాబట్టి బండి సంజయ్ గారు చేసే ప్రతి పోరాటం వెనుక ఒక న్యాయం ఉన్నది. బండి సంజయ్ గారు చేసే ప్రతి అడుగు వెనుక కూడా ఒక ధర్మం ఉన్నది కాబట్టి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఈ రోజు అభివృద్ధి విషయంలో కావచ్చు, హిందుత్వ విషయంలో కావచ్చు, బండి సంజయ్ గారు మెజార్టీ ప్రజల మనోభావాలు గౌరవించి పనిచేసే నాయకుడు కాబట్టి ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ నేను మార్చుకోవాలి. నీ అభివృద్ధి విషయంలో నువ్వు గత 14 నెలలుగా 15 నెలలుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు? కరీంనగర్ జిల్లా కావచ్చు ఏం తీసుకొచ్చినారు? కరీంనగర్ నగరానికి ఏం తీసుకొచ్చినారు? మరి జమ్మికుంట నగరానికి ఏం తీసుకొచ్చినారన్న విషయాలు మీరు బహిరంగపరచాలి. అధికారాన్ని అనుభవించుకుంటూ ప్రజలను పట్టించుకోవడం బంద్ చేసి ఈ రోజు ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ తీర్పును అవహేళన చేసే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రతి విషయంలో మీకు ఇదే విధమైన గుణపాఠం చెప్పడం జరుగుతుంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా కరీంనగర్లో కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని తెలియజేస్తాం. ఎన్నికల్లో మొన్న జరిగిన టీచర్స్ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, దీని జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, 2 ఎమ్మెల్సీలుగా కూడా మరి సిట్టింగ్ స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు అవి. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో జీవన్ రెడ్డి గారు, అంతకుముందు రఘుత్వం రెడ్డి గారు ప్రాతినిధ్యం 2 స్థానాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం అంటే ఒక చారిత్రాత్మకమైన విజయంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఎందుకంటే ఇది 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక, దాదాపు 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా మరి భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేని స్పష్టమైంది. ఒకవైపు సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, ఒకవైపు చదువుకున్నటువంటి విద్యావంతులు, పట్టభద్రులు, ఈ 2 వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీకి మరి మద్దతు తెలిపినాయంటే దీని యొక్క స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలు విసిగివేసారిపోయి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మరి శరణ్యం అని చెప్పే విషయంగా భారతీయ జనతా పార్టీ వల్లనే రాబోయే రోజుల్లో తెలంగాణ కాపాడగలుగుతారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్లే రాబోయే రోజు తెలంగాణ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దలు బండి సంజయ్ గారు ఏదైతే కేంద్ర మంత్రిగా ఉంటూ మరి గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఉంటూ ఏవైతే పోరాటాలు చేసిండ్రో, నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ఉద్యోగుల పక్షాన కావచ్చు, సామాన్య ప్రజల పక్షాన కావచ్చు, ఏ విధంగా పోరాటాలు చేసిండ్రు, ఆ పోరాటాల వల్ల ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చినాయి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కదిలించగలిగారని చెప్పేసి కూడా పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు ఆలోచించుకొని ఓటేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో, కరీంనగర్లో మరియు తెలంగాణలో బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ గొప్ప విజయాలు సాధించబోతా ఉంది. ఏ ఎన్నిక వచ్చినా సర్పంచ్ నుంచి మొదలుకొని జడ్పీటీసీ వరకు, కౌన్సిలర్ నుంచి మొదలుకొని కార్పొరేటర్ వరకు ఏ ఎన్నిక వచ్చినా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం అఖిల భారత స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. గత 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఏ విధంగా ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నారు, ప్రపంచ దేశాల్లోనే మరి భారతదేశ ప్రతిష్టను ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారని చెప్పి అందరూ గమనిస్తున్నారు. కాబట్టి సామాన్య ప్రజల నుంచి మొదలుకొని మేధావి వర్గం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా కూడా ఈ రోజు నుంచి కార్యకర్తల వందనం కూడా రేపు జరగబోయేటి కార్యకర్తల ఎన్నికలు, వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు. కాబట్టి తప్పకుండా కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో ప్రజల మన్ననలు పొంది మళ్ళీ భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మరి శ్రమించాలని చెప్పి తెలియస్తాను. అంతేకాకుండా నేను మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఓటమిని జీర్ణించుకోలేక మరి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారు కొంచెమైనా పట్టభద్రుల యొక్క ఓట్లను వారు గౌరవించడం నేర్చుకోవాలి.
ఈ రోజు ఇది బండి సంజయ్ గారి గెలుపు. బండి సంజయ్ గారి గెలుపు కాదని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్పకుండా కూడా బండి సంజయ్ గారి గెలుపు, మెజార్టీ ప్రజల గెలుపు ఇది. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగానైతే బండి సంజయ్ గారు గత నెల రోజులుగా మరి ఈ పట్టభద్రుల ఎన్నికలు కావచ్చు, టీచర్స్ ఎన్నికలు కావచ్చు, ఇంత శ్రమ పడ్డారు, ఏ విధంగా ప్రజలు కదిలించిండ్రు, ఏ విధంగా గతంలో ఉద్యమాలు చేసి గుర్తు చేసిండ్రు, ఇవన్నీ కూడా గమనించినారు ప్రజలు. మీరేదైతే బీఆర్ఎస్ పార్టీ మరి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి బహిరంగంగా ప్రకటించినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన క్యాండిడేట్ ఓడిపోవడం, ఒకవేళ మీ అభ్యర్థి ధన ప్రవాహంతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా కూడా ఈ రోజు పట్టభద్రులు తిరస్కరించారు.